నాడీ జ్యోతిష్యం ఇప్పుడు కొంతమందికి వంశంలో ఎప్పటి నుంచో వచ్చినటువంటి శాపాలు ఉంటాయి. అవునండి అవునండి. అలాంటివి కూడా తెలుస్తాయి. తెలుస్తుందండి. పూర్వజన్మ కూడా తెలుస్తుంది. అలా ఎన్ని జన్మలు తెలుస్తాయి? 7 జన్మ రహస్యం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని జన్మలో ఉన్నారు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నిజంగా అద్భుతమే. ఒకసారి ముట్టుకోవచ్చా మేము? చూడండి. మనిషి మరణం తెలుస్తుందా? అన్నింటి మరణ ఎండ్ వరకు తెలుసుకోండి. తర్వాత జన్మం ఈ లాస్టా నెక్స్ట్ జన్మం ఉందా? నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మనతో పాటు గురూజీ వెంకటేష్ స్వామి ఉన్నారండి. వారు వైదీశ్వరన్ కోవెల్ నుంచి వచ్చారు. వారు నాడీ జ్యోతిష్యంలో నిష్ణాతులండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. సాధారణంగా జ్యోతిష్యాలు మనం రకరకాలుగా వింటాం. ముఖం చూసి చెప్పేవారు, చెయ్యి చూసి చెప్పేవారు, ఇలా మన నక్షత్రం అలాగే రాశి బట్టి చెప్పేవాళ్ళు. కానీ నాడీ జ్యోతిష్యం అండి ఇది. ప్రత్యేకించి తాళపత్ర గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. కేవలం ఒక వేలుముద్రతో. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దాంతో పాటుగా పండార నాయనార్ వంశస్థులు ఎవరైతే ఉన్నారో కేవలం వారు మాత్రమే ఈ నాడీ జ్యోతిష్యం చెప్తారండి. ప్రస్తుతం 5th జనరేషన్ వారు ఉన్నారనమాట. అంటే కొనసాగిస్తూ ఉన్నారు. ఆ విద్య ఏదైతే ఉందో అది విడిచిపెట్టకుండా తరతరాలుగా అలా కొనసాగిస్తూ ఉన్నారనమాట. ప్రత్యేకించి వైదీశ్వరన్ కోవెల్, చెన్నైలోని వైదీశ్వరన్ కోవెల్ దగ్గర మాత్రమే ఇలా చెప్తారు. వీరి ఆఫీస్ ఉంటుంది ఆలయం పక్కనే, వైద్యనాథుడి ఆలయం పక్కనే. అక్కడికి వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక మిగతా అవకాశాలు కూడా ఉన్నాయి, తెలుసుకోవచ్చు అందరూ అని అన్నారు. అసలు ఎలా చెబుతారు? గ్రంథాల ద్వారా మన జాతకం ఎలా తెలుస్తుంది? ఏమేం తెలుసుకోవచ్చు? వీటి గురించి మనం తెలుసుకుందామండి. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు వెంకటేష్ స్వామి గురూజీ. వారు నాడీ జ్యోతిషంలో నిష్ణాతులు. వారితో మాట్లాడదాం. గురూజీ నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ మధ్య కాలంలో బాగా చూశాను మీ వీడియోస్. నేను నాడీ జ్యోతిష్యం సాధారణంగా తెలుగు ప్రజలుగా భాషని బట్టి నాడీ జ్యోతిష్యం అంటే నాడి చూసి చెప్పేస్తారేమో, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అని అనుకున్నాను. కానీ మీరు చెప్పింది, మీరు చేసిన వీడియోస్ చూసాక అర్థమైంది. నాడి అంటే తమిళంలో అసలైన అర్థం వెతకటం అని చెప్పి. వెతకుండి రాస్తారు కదా, నాడీ జ్యోతిష్యం అని అంటారు. మీ గురించి విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. వైదీశ్వరన్ కోవెల్ ఈ ప్రాంతం పేరు విన్నాను. ఇక్కడే ప్రత్యేకంగా ఇలా జాతకం చెప్తారండి. అవునండి అవునండి. ఇది వైదీశ్వరం కోవెల్, అది పారంపర్యంగా చేస్తున్నారండి. మీరు 5వ తరం? అవునండి, 5వ తరం, 5th జనరేషన్. కానీ దండం పెడతాను నేను నిజంగా. అంటే ఒక విద్య ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం కూడా గొప్ప విషయమే. అవునండి అవునండి. ఏముంది, నాన్నగారి వరకే కదా, అది అక్కడతో ఆపేద్దాం, మనం వేరే పని చేసుకుందాం అని అనుకుంటారు. కానీ మీరు అలా విడిచిపెట్టకుండా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు. అవునండి అవునండి. ఎందుకంటే చాలా సంతోషం. ఇది మా తాత, మా ముత్తత్తులు, మా నాన్న, మా వంశంలో ఉన్నవారు ఇది సత్యప్రమాణం చేశారండి. ఎందుకంటే అగస్త్య వంశంలో పుట్టేవారు మేము, శివ గోత్రతో పుట్టేవారు మేము. మా గులంగ్రద తమిళనాడులో పండార నాయనారు చెప్తారండి. పండార నాయనార్ వంశం, వంశత్వానికి వల్లువరం కూడా చెప్తారు. ఎందుకంటే అగస్త్య వంశం కదా, అందువల్ల మాకు పండార నాయనార్ కుల వంశం. దాంట్లో పుట్టేవారు ఇది పొక్కిషంగా మేము కాపాడుతున్నాం. ఇప్పుడు కాదు, దాదాపుగా ఇది కృష్ణదేవరాయ కాలం నుంచి తమిళనాడులో చెప్పాలంటే రాజరాజ కాలం అంటారు, ఓల్డ్ కాలం నుంచి. అప్పటి నుంచి మా తాతలు వంశంలో పుట్టేవారు అందరికి జాతకం చెప్పేవారండి. ఇది మేము కూడా మా తర్వాత మా తాతలు ఇచ్చినది మేము కాపాడుకోవాలి, ప్రజలకు అందరికి ఇది మంచిగా చెప్పాలి, అందరి తాళపత్ర గ్రంథం అంటే ఏంటి తెలుసుకోవాలి కోసమే మేము ఇది సేవ చేస్తున్నాం అండి. మాకు కూడా చాలా వర్క్ ఉన్నదండి. వ్యవసాయం ఉంది, నాకు మాక్సిమం వ్యవసాయం అది ఒక పక్క ఉన్నా కూడా మా తాతలు చెప్పారు కదా తాళపత్ర గ్రంథం కొనసాగిస్తున్నారు. అవునండి అవునండి. ఎందుకంటే తాళపత్ర గ్రంథంలో ఉంటున్న విషయాలు ఎవరికి చదవడం రాదండి. అందరూ ప్రత్యేకమైన లిపిలా ఉంటుంది. అవునండి, దాంట్లో అక్షరాలు, దాంట్లో ఉన్న స్టోరీస్ ఇదన్నీ వంశంలో ఉన్నంత వాళ్ళకి చదవడం వస్తుందండి. అందరూ చదవడం సాధ్యమైన విషయం కాదు. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అవి నేర్చుకుంటారా? అవునండి అవునండి. ఇది ఏ వయసు నుంచి మీకు నేర్పిస్తారా? మాక్సిమం మాకు ఒక 7-8 వయసు నుంచి దీనికి వెళ్ళాలండి. చిన్న వయసు నుంచి పోవాలి, అప్పుడే వెళ్ళిపోవాలి. అవునండి, ఇది వాక్సిద్ధి ఉండాలండి. మా వంశంలో ఎప్పుడు ఉన్నారనుకోండి, మా అన్నయ్య ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు, మా బ్రదర్స్ ఉన్నారు, అందరికి అంత విద్య యోగం వస్తుందా లేదానే అంత యోగం దేవుడు అనుగ్రహ రూపంగా రావాలండి. మాకు కూడా జాతక రీతియాక మాకు కూడా వాక్సిద్ధి చెప్పக்கூடிய భాగ్యం ఉందా లేదా అని మా గురుజులు గాని, మా తాతలు గాని, మా నాన్నగారు గాని, మా వంశంలో ఉన్నవారు అందరూ దాన్ని చూస్తారు.
ఆ విద్యయోగం మాకు వచ్చినప్పుడే మాకు నేర్పిస్తారండి. అప్పుడు నేర్పిస్తారు. లేదా కానీ అంతా శివయ్య అనుగ్రహం. శివయ్య అనుగ్రహం, గురువు అనుగ్రహం. అద్భుతం అండి ఇది, చాలా అద్భుతం ఇది. ఎందుకంటే ఎలా ఇది అసలు తాళపత్రాలు చూసి చెప్తారు. అవునండి, ఇది తాళపత్రం అంటే ఇదండి, ఇదే తాళపత్ర గ్రంథం. ఇలా ఎన్ని ఉంటాయండి ఎవరికి ఉంటదండి. భూలోకத்துல పుట్టిన ప్రతి ఒక్కరికి రాసి ఉంటుంది. కొన్ని గ్రంథాలు మిస్ అయిందండి. వార్తా కాలంలో కొన్ని గ్రంథాలు పోయింది. దీని గురించి చాలా మంది తెలియట్లేదండి. యుద్ధం జరిగినప్పుడు, పోరు జరిగినప్పుడు, చాలా ఓల్డ్ కాలంలో మాలాంటి వాళ్ళం అంటే సినిమాలు చూసి ఇలా పాతకాలం పౌరాణికలు అవి చూసి అందులో ఇలా గురువులు వెళ్ళి చూసి నెక్స్ట్ ఏం జరగబోతుందని చెప్తారు కదా. అవునండి, రాజ్యాలకి రాజులకి ఆదేశిస్తూ ఉంటారు. అవునండి, అవునండి. అవి అలాంటి మాత్రం చూసాం. అవునండి, అలాంటి తాళపత్ర గ్రంథం కదా పాత కాలంలో అలాగే రాసి పెట్టినారు. ఒక్కొక్క మనుషులు ఈ భూలోకத்துல పుట్టబోతున్నారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు, అర్థమైందండి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉండబోతుంది అని అన్ని తాళపత్ర రహస్యంగా రాసి పెట్టినారు. ఎవరెవరు రాసి పెట్టినారంటే అగస్త్యరు, వజిష్ఠరు, సప్తర్షుల బిరుగు మహర్షి, కాకభజనరు, శివవాక్య మహర్షి, ధన్వంతరి, ఇట్లా 18 ఋషులు ఒక్కొక్క మనిషి గురించి రహస్యంగా రాసి పెట్టినారు. అర్థమైందండి. ఇది తాళపత్రం చూపించుకోవాలంటే మెయిన్ గా వేలుముద్ర ఇవ్వాలండి. అవునండి, వేలుముద్ర చూపించుకోవాలి. ఇది జాతకం అవసరం లేదండి. అబ్బాయికి గురుగారు పేరు చెప్పాల్సి ఉంటుందా? అవసరం లేదండి, మీరు వేలుముద్ర ఇచ్చిన చాలండి. ఏ వేలు ఇవ్వాలి? అబ్బాయికి రైట్, అమ్మాయికి లెఫ్ట్ అండి. ఓహో, అర్థమైందండి. బొట్టన వేలు మాత్రం ఇవ్వాలండి. ఇచ్చారంటే ఆ వేలుముద్రకి ఒక పేరు ఉన్నది, అది కూడా ఒక పేరు ఉన్నదండి. అలా కూడా అవునండి, వేలుముద్రలు మొత్తం 108 రకం ఉంది. అవునండి, ఇది నిజంగా విచిత్రమే. అవునండి, అవునండి. ఒక్కొక్క వేలుముద్రకి ఒక్కొక్క పేరు ఉన్నదండి. ఇప్పుడు నా వేలుముద్ర ఉన్నది అనుకోండి, ఇది ఒక పేరు ఉన్నది. మీరు వేలుముద్ర ఇచ్చిందంటే దానికి ఒక పేరు ఉంది. అప్పుడు వేలుముద్రకి పేర్లు ఏమో ఉందంటే శంఖ రేఖ అని ఉంది, వట్ట రేఖ అని ఉంది, కోనల్ రేఖ అని ఉంది, ధనమణి రేఖ అని ఉంది, సదర రేఖ అని ఉంది. ఇట్లా చాలా రేఖలు ఉన్నదండి. దాంతో బట్టి మేము కూడా బండులు చూసి పెడతామండి. మీరు వేలుముద్ర తెచ్చిన తర్వాత ఎలా మేము తీసుకొస్తామో వేలుముద్రకి ఒక పేరు ఉన్నది, అదిదా మేము నేర్చుకోవాలి. ఆ పేరు బట్టి మీరు వెతికి తీసుకొచ్చి చదువుతాము మేము ముందు. ఇన్ని కోట్ల మందివి ఒకళ్ళది ఒకలా ఉండదు. అసలు ఒక వేలదే ఒకలా ఉండదు ఒక మనిషికి కూడా. అసలు ఎలా తెలుస్తుంది? అదండి దేవుడి ఆశీర్వాదం. నిజంగా ఇది శివుడి ఆశీర్వాదం అండి అది. ఎందుకంటే అందరికి దొరుకుతుందని గ్యారంటీ కూడా లేదండి. ఇది ప్రార్థన రావాలి, అంత సమయం రావాలి. మీరు అప్పుడే మా దగ్గర మీరు వస్తారు. అర్థమైందండి. అంటే మీరు ఇది కాలం సమయం ఇదన్నీ మీకు కలిసి రావాలి. కలిసి వచ్చినప్పుడే నా తాళపత్ర గ్రంథం చూడడానికి మీకు అంత అనుగ్రహం ఉంది. ఇప్పుడు కొంతమందికి వంశంలో ఎప్పుడెప్పటి నుంచో వచ్చినటువంటి శాపాలు ఉంటాయి. అవునండి, అవునండి. అలాంటివి కూడా తెలుస్తాయి. తెలుస్తుంది. இதுல ముఖ్యంగా తెలుసుకోవాలంటే వంశదోషం, పూర్వజన్మం సంబంధించినది తెలుస్తుందండి. పూర్వజన్మ కూడా తెలుస్తుంది. అలా ఎన్ని జన్మలు తెలుస్తాయి? 7 జన్మ రహస్యం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని జన్మలో ఉన్నారు కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా? మీరు ఒక వేలుముద్ర ప్రకారం నిజంగా అద్భుతమే. అదే అండి, అద్భుతంగా తాళపత్ర గ్రంథం. ఒకసారి ముట్టుకోవచ్చా మేము? చూడండి. అస్సలు అర్థం కావట్లేదు గురువు గారు, మాలాంటి వాళ్ళకి అర్థం కాదండి. దాంట్లో ఉన్న మొత్తం ఓల్డ్ లాంగ్వేజ్ అండి. అసలు పత్రాలు ఎంత పల్చగా ఉన్నాయో. ఇది కలంతో ఇలా రాసి. అవునండి, పాత కాలంలో తానుకుని రాయడం అన్నది ఒక వస్తువులు ఉండదండి. వీటికంటూ ప్రత్యేక కలం ఉంటుంది. ఇప్పుడు రాసిన వాళ్ళు ఎవరు లేదండి. ఇలాంటి ఓల్డ్ కాలం రాసినవి ఇవన్నీ అప్పటివే మీరు ఇలా కాపాడుకుని మేము లైబ్రరీగా వైదీశ్వరం కోవిల్లో పారంపర్యంగా చూసుకుంటూ ఉన్నామండి. ఇంకా తాళపత్ర గ్రంథకు కొన్ని రోజులు మేము మధ్యలో పూజ చేస్తాము. తనకి అద్భుతంగా చూసుకోవాలి. తనకి వీటికి ప్రత్యేకంగా పూజ చేస్తారా? అవును, పూజ చేయాలండి. ఏ రోజున వీటికి బయటికి తీస్తారంటే శివరాత్రి టైం, శివుడికి మంచి రోజులే, అర్థమైందండి, శ్రవణ మాస పౌర్ణమిలే, మంచి టైంలో తానుకు మా గురుగారు చెప్తారు. గ్రంథాలు మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టి తానుకు పూజ చేయాలి. అర్థమైందండి. అది మనం కరెక్ట్ గా చూసుకోవాలండి. చాలా అద్భుతం, నిజంగా ముట్టుకోవడమే అదృష్టం అండి. మీ చేతిలో ఉండడం ఈ రోజు దేవుడి ఆశీర్వాదం. నిజంగానే ఆశీర్వాదం. అసలు అనుకోలేదు కూడా, ఎప్పుడు చూస్తానని కూడా అనుకోలేదు నేను. అసలు ఒక్కటి ఇవి డీకోడ్ చేయాలి, వీటి గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలటండి. 5వ తరం వారు వెంకటేష్ గారు ప్రత్యేకించి వీళ్ళ ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి అది ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో. 5th జనరేషన్ వీరు దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అంటే 18th సెంచురీ అప్పటి అన్నమాట ఇవన్నీ కూడా. అని చూడటమే ఒక అదృష్టం. బట్ మనకేంటంటే వీటి ద్వారా పూర్తి జాతకం
మన ముందు జన్మలేంటి, మనం ఎలా వచ్చాం అసలు ఈ భూమి మీదకి, దాంతో పాటుగా మన అంటే పితృశాపాలను కొంతమందికి, వంశశాపాలను కొంతమందికి ఉంటాయి. అవి అంతు చిక్కవు, మనం తెలుసుకోలేము, కానీ బాధపడుతూ ఉంటాం. అవి కూడా ఇలా మనకి నాడీ జ్యోతిషం ద్వారా తెలుస్తుందటండి. జస్ట్ ఒక వేలు ముద్ర ద్వారా మాత్రమే. మీరు తెలుసుకోవాలనుకుంటే ఎలా అనేది ఇప్పుడు కనుక్కుంటాను. ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఎలా, మీ అంటే వైదేశ్వరన్ కోవెల్ వరకు మీరు రావాల్సిందేనా, ఇంకా ఏమన్నా? లేదండి, మాక్సిమం కంపల్సరీ వైదేశ్వరం రావాలని రావచ్చండి. మా ఆఫీస్ కూడా అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది. ఒకవేళ రావడం కుదరట్లేదు, మీరు కంపల్సరీ ఆన్లైన్ లో తెలుసుకోవచ్చండి. వాట్సాప్ లో వేలు ముద్ర పంపించండి. ఎట్లా అంటే ఇప్పుడు వైట్ పేపర్ లా స్టాంప్ బెడ్డలో పెట్టి 2-3 ముద్రాలు పెట్టి ఫోటో తీసి పెట్టవచ్చండి. అట్లా కుదరట్లేదంటే డైరెక్ట్ గా సెల్యూట్ తోటి డైరెక్ట్ గా ఫోటో తీసి కూడా మీరు పెట్టవచ్చండి. లేదా మా వెబ్సైట్ ఉంది, అలా చేయవచ్చు, లేదా మాకు కాంటాక్ట్ చేయవచ్చు. మీరు ఒకసారి వెబ్సైట్ చెప్పండి. nadisaptarishi.com nadisaptarishi.com అనే వెబ్సైట్ ద్వారా, లేకపోతే మీకు నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. వైట్ పేపర్ మీద ఇంక్ జస్ట్ ఇట్లా రాసుకుని, అంటే మన వేలు ముద్ర వేసేటప్పుడు ఉంటుంది కదా ప్యాడ్ లాంటిది, అది తీసుకుని మీ వేలు ముద్రలు, మహిళలైతే గనక ఎడమ చెయ్యి, పురుషులైతే గనక కుడి చెయ్యి, మీరేం చేస్తారంటే జస్ట్ ఆ ప్రింట్ అలా వేసి వాట్సాప్ లో పంపించండి, చూసి చెప్తారు. ఒకవేళ ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఫెసిలిటీ అన్నమాట ఆన్లైన్ లో. అక్కడికి వస్తే ప్రాసెస్ ఏంటండి? ఒకవేళ వచ్చామని అక్కడ వస్తారనుకోండి, వచ్చిన తర్వాత డైరెక్ట్ గా వచ్చి వేలిముద్ర ఇవ్వాలండి. వేలిముద్ర వచ్చిన తర్వాత మీకు టైం చెప్తారండి, ఒక 1/2 అవర్ 1 అవర్ చెప్తారు, వెయిట్ చేయాలి. డైరెక్ట్ అక్కడ కోవెల్కి వచ్చేసే రావచ్చు. డైరెక్ట్ గా ఒక వైద్యసంలో వచ్చి మీరు కాల్ చేస్తున్నారంటే మా ఆఫీస్ పక్కనే ఉంది, మీరు టెంపుల్ ఉంది పక్కనే, వచ్చి మీరు కాల్ చేస్తున్నారంటే మేము తీసుకెళ్తామండి. వచ్చి మాకు కంపల్సరీ కాల్ చేయాలి మీరు అక్కడ. డైరెక్ట్ గా వచ్చి కాల్ చేసిన తర్వాత అవునండి, ఇప్పుడు ఇందాక మేము ఇవ్వకూడి నంబర్ దాంట్లో ఉంటుందండి, దానికి కాల్ చేయండి. నా నంబర్ అదే, కాల్ చేస్తే మేము చేసుకుంటాం. గురుగారు ఇప్పటివరకు ఎంత మందికి చెప్పుంటారు? మాక్సిమం అంటే మేము ఇంతకు ముందు చాలా మందికి మేము చూసి చెప్పి ఉన్నామండి. ఇప్పుడు మీ దగ్గర ఇంతకు ముందు సుమన్ టీవీలో మాకు చాలా ఎంక్వైరీ వచ్చింది, చాలా మంచిగా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు వరకు 700 మెంబర్స్ మేము చూపించుకున్నామండి. చాలా మంది చూపించుకున్నారు, చాలా మంది బాగుందండి, చాలా మంచి జరిగింది. అంటే అన్ని సుమన్ టీవీ ఒక మంచి డెవలప్ అండి. సంతోషం, అంత దైవేచ్ఛ. అంటే సమయం అంటూ ఉంటుందా వీటికి? పగలే చెప్పాలి, రాత్రి సమయం ఉందండి, సమయం ఉందండి. మాక్సిమం ఉదయం ఒక 8 గంటల నుంచి అండి, 8 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు చూస్తారండి. అప్పటి వరకు చూస్తారు. ఆ టైం లోపల చెప్పించుకోవాలి. ఒక రోజు ఉండాల్సి వస్తుందా అక్కడ? కంపల్సరీ ఒక మీకు దొరకలేదు అనుకోండి, ఒక రోజు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటది. కొంతమంది వచ్చిన వారు, దూరం వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు పడుతున్నా అక్కడ వెయిట్ చేసి కూడా ఉంటారండి. ఇప్పుడు కాదండి, మా తాత కాలంలో ఎట్లా అంటే తీనుకుని ప్రత్యేకంగా వచ్చిన వారు గ్రంథం దొరకలేదంటే 1 month వెయిట్ చేసిన వాళ్ళు ఉండేవారు. అక్కడే ఉండేసి తెలుసుకుని వచ్చేవారు. ఒక 6 మాసం గానీ 3 మాసం గానీ ఇయర్ లెక్కలు కూడా ఉండేవారు ఉన్నవారండి. ఉండేసి తెలుసుకుని వచ్చేవారు. కొన్ని కాలంలో దూరం వచ్చే వాళ్ళకి సమస్య ఉన్నది, వాళ్ళకి పరిష్కారం ఎక్కడ పని దొరకలేదు. సరే, ఇంత తాళపత గ్రంథంలో ఒక మంచి సొల్యూషన్ కావాలని వచ్చేవారు. అక్కడ వచ్చి దొరకలేకుండా వెయిట్ చేసి దేవుడు అనుగ్రహత చూసి ఆశీర్వాదం చేసి తానుకన్నా ప్రతిగానే పూజలను చేసి వెయిట్ చేసి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉండేవారండి. అన్ని రోజులు కూడా పడుతుందా? పడుతుందండి, పడుతుంది. ఎందుకంటే అంత తాళపత గ్రంథం ఈ సమయంలో, ఈ రోజులో, ఈ వారంలో, ఈ టైంలో దొరకాలని దాంట్లో రాసిపెట్టి ఉంటుంది. అది కూడా రాసి ఉంటది దాంట్లో. అంత ఈజీగా దొరకదండి. అలా దొరికిన తర్వాత మీ లైఫ్ గురించి దాంట్లో క్లియరెన్స్ గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఉన్నారు, దీని తర్వాత ఎలా ఉండబోతున్నారు అన్నీ చెప్తారు. అది కాకుండా పూర్వ జన్మం, అర్థమైందండి. అది కూడా ఇప్పుడు ఈ జన్మత్తులే మీ ఫ్యామిలీ లోపలే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎందువల్ల వచ్చింది, కారణం ఏంటి అన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ప్రాబ్లం వస్తుంది, అతడు రీజన్ తెలియకుండా ఉన్నారు, ఎక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది అలా తెలియకుండా పరిష్కారం చేస్తారు. అలా వాళ్ళకి అలాగే ఉంటారు. నేను చాలా పరిహారం చేశానండి, నాకు ఏమో రిజల్ట్ లేదు అని అడుగుతున్నప్పుడు ఏంటి వాళ్ళ కర్మం ఏంటి తెలుసుకుని చేసాను కాకుండా చేసి లాభం లేదు కండి. అట్లా ఉన్నదండి. అందుకోసం మీ తాళపత గ్రంథం చూడండి, ఇది కంపల్సరీ దాంట్లో మంచి ఒక రిజల్ట్ మీకు దొరుకుతుందండి. కంపల్సరీ దీనికి నమ్మకంగా రావాలండి, మనసు నమ్మకం పెట్టి కూడా అక్కడ రావాలి. మీరు నమ్మకం లేకుండా వచ్చిన వారికి దొరకదండి. ముఖ్యంగా నమ్మకం, దేవుడు మార్గం చూపిస్తాడని నమ్మకం కాదండి. మన ఉన్న ప్రపంచమే నమ్మకంతో జరుగుతుంది కదా, నమ్మకం పెట్టాలి దేని మీద. ఏ వయసు వారికి చెప్తారు ఇలా వయసు అంటూ ఉంటుందా? ఇలా మాక్సిమం ఉంటుందండి. ఇప్పుడు 8 వయసు నుంచి పైన ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చు. 8 వయసు పైన ఉన్న వాళ్ళు కంపల్సరీ తెలుసుకోవచ్చు. మనిషి మరణం తెలుస్తుందా? అన్నింటి మరణ ఎండ్ వరకు తెలుసుకోండి అండి. లాస్ట్ ఎండ్ టైం, నెల, తిది, వారం, ఏ లోకత్తుల మీరు కాలం పూర్తి చేస్తున్నారు అది తెలుసుకుని తర్వాత ఆ జన్మం ఈ లాస్టా నెక్స్ట్ జన్మ ఉందా తెలుసుకోవచ్చు. అన్ని తాండ తెలుసుకోవచ్చండి. పునర్జన్మలు ఉన్నాయా లేదా అన్ని టోటల్ గా తెలుసుకోవచ్చు మీరు. అలా ఫస్ట్ తాళపత కింద మీకు దొరకాలి.
భగవాన్ ఆశీర్వాదం చేయాలి, శివ భగవాన్ మనం ఆశీర్వాదం. అనుకుంటే ఇది జరగటండి, రాసి పెట్టి ఉండాలంట మనకి. ఫ్యూచర్ తెలియాలని కూడా రాసి పెట్టి ఉంటే గానీ ఇందులో మనకి అవకాశం అనేది ఉండదని అంటున్నారు. వైదీశ్వరన్ కోవెల్ అండి, చెన్నై. చాలా మంది విని ఉంటారు, బట్ ఇప్పటివరకు వెళ్ళలేదా? ఒక్కసారి వెళ్ళి చూడండి మీరు. అందరికీ చాలా అందుబాటులో ఉంటుందన్నమాట. అక్కడ రిసీవ్ చేసుకోవటం కానీ, లేకపోతే మీరు అక్కడ వెయిట్ చేసే ఇది కానీ, చక్కగా స్వామివారిని కూడా మీరు అక్కడ దర్శనం చేసుకోవచ్చు. కోవెల్ దగ్గర కాసేపు మీరు గడపొచ్చు. వైదీశ్వరన్ కోవెల్, వైద్యనాథుడు ఎక్కడైతే కొలు ఉన్నారో ఆ పక్కనే వీరి ఆఫీస్ ఉంటుంది. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, అలాగే అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళదాం అనుకున్న వారు వెళ్ళండి. మేము వెళ్ళలేము, అంత వెచ్చించుకోలేము అన్న వాళ్ళు డైరెక్ట్గా నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ వేలి ముద్రలు ఏవైతే ఉంటాయో అవి మీరు డైరెక్ట్గా పంపించి తాళపత్ర గ్రంథాలలో ఏవైతే రాసుందో అవి మీకు వివరిస్తారు. అది కూడా అదృష్టం బట్టి తెలుస్తుంది అని అంటున్నారు. ఇన్నేళ్లుగా ఫ్యామిలీలో చాలా సమస్యలు ఉంటాయి, అవి తెలుసుకోలేకపోతాము, అవి ఏంటి అనేది మనకే అర్థం కాదు. అలాంటివి కూడా, వాటికి కూడా పరిష్కారం ఇందులో ఉంటుంది అని చెప్పారు. గురుగారు, మరి పరిహారాలు ఏమన్నా చెప్తారా మీరు? చెప్తానండి. అదావది తాళపత్ర గ్రంథంలో ఉంటది. అదావది మీకు ప్రస్తుతం ఎలా ఉన్నారు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నదంటే పరిష్కారం, అందరికి పరిష్కారం రాదండి. అంటే దాంట్లో రాసి పెట్టి ఉంటది. మీకు ఈ ప్రస్తుతానికి సమస్యలు ఉన్నదనుకోండి, దాంట్లో చెప్తారు ఏ సమస్య దేని వల్ల వచ్చింది, మీకు పూర్వజన్మ కర్మ వల్ల వచ్చిందా, గ్రహదోష వల్ల వచ్చిందా, వంశదోష వల్ల వచ్చిందా, పితృదోష వల్ల వచ్చిందా, జాతక కుండలి ప్రకారం దోషం వచ్చిందా అంటే దాంట్లో రాసి పెట్టి దానికి సంబంధించిన పరిష్కారమే మీకు చెప్తారు. అంటే మనమే కొంతమందిలో జాతకం చూసి వాళ్ళ రోజుకి పోవాలి అట్లా చెప్తారు. మన గ్రంథంలో మగరిసి రాసి పెట్టి ఉంటారు, ఈ ప్లేస్ కి పోయినా మీకు సమస్య తీరుతుంది అట్లా రాసి పెట్టి ఉంటుంది. పరిష్కారం దొరుకుతుందండి. అన్నిట్లో పరిహారాలు కూడా ఉంటాయి, అవి కూడా చెప్తారండి. ఫైన్. వెంకటేష్ గారు, మొత్తం ఎంతమంది ఉంటారు మీరు? మొత్తం మా ఆఫీసులు అండి మొత్తం 12 మంది ఉన్నామండి. 12 మంది? అవునండి, అందరు మా ఫ్యామిలీ అండి, ఎవరు లేదండి. అంత పండార నాయనార్ వంశతుల పుట్టేవారు, పూర్తిగా మీ వంశస్థులు మాత్రమే. అవునండి, అవునండి. వల్లువర్ వంశం అంటారు, వల్లువర్ వంశం అంటారు. 12 మెంబర్స్ ఉంటామండి. మా అన్నయ్య, మా మామ, మా బ్రదర్స్, మా చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ అండి, బయట వాళ్ళు కదండి. మా వాళ్ళు ఇది చేస్తున్నారండి. ఎందుకంటే అందుకే మేము కూడా ఇది కరెక్ట్ గా చెయ్యాలని ఆశపడుతున్నామండి. ఇది ఎందుకంటే మా తర్వాత ఇంకా ఇది డెవలప్మెంట్ అవ్వాలి, నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అవుతుంది. అవునండి, రెడీ చేయాలి, రెడీ చేస్తున్నాము. మా రూపంగా కరెక్ట్ గా చేయాలని మేము ఆశపడుతున్నామండి. ఎందుకంటే ఇది కరెక్ట్ అయిన విరుత్తి అండి, కరెక్ట్ అయిన దారిలో పోవాలి. ఇప్పుడు వెళ్తున్నా మనకు మంచి ఫలాఫలితం దేవుడి ఆశీర్వాద ప్రకారం మనకు దొరుకుతుంది. మనకు ఒక మంచి పేరు కావాలి. ఈ జనరేషన్ పుట్టిన దానికి దేవుడు ఇచ్చిన వరప్రసాదం తాళపత్ర గ్రంథం చదవడం. మా తర్వాత ఇది కరెక్ట్ గా అందరికి చేరుకోవాలి, అందరి మెసేజ్ తెలుసుకోవాలి అంటే తాళపత్రానికి ఒక మంచి పేరు సంపాదించి మేము పెట్టాలని ఆశపడుతున్నాం. అర్థమైంది? రైట్. చాలా సంతోషం అండి, కలవడమే అదృష్టంగా భావిస్తున్నాను నేను. అలాంటిది ముట్టుకోగలిగాను. దాంతో పాటుగా కొత్త విషయం అయితే తెలుసుకున్నాను. ఎలాంటి సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది, మన జీవితం ఏంటనేది కూడా ఈ గ్రంథాలలో ఉంటుంది అని చెప్పారు. ప్రయత్నిస్తాను నేను అక్కడికి రావడానికి. స్వామి దయ ఉంటే ఖచ్చితంగా వస్తాను, కలుస్తాను. కానీ చాలా మంచి పని మీరు అలా కంటిన్యూ చేయటం జనరేషన్స్ పరంగా. ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలి మీ పైన కోరుకుంటున్నాను. నమస్కారం. విన్నారు కదా, తాళపత్ర గ్రంథాలు చాలా మందికి తెలిసే ఉంటుంది. గ్రంథాలంటే మనం కొన్ని అంటే తర్వాత జనరేషన్స్ 90s తర్వాత వాళ్ళు దాదాపుగా సినిమాల్లోనో ఏ పౌరాణిక సీరియల్స్లోనూ చూసుంటాము. ఈ గ్రంథాలు చూసి చెప్పేవాళ్ళంట రాజ్యంలో ఏం జరగబోతుందని, ఒకళ్ళ జాతకం ఎలా ఉండబోతుందని చెప్పి. కానీ ఇప్పటికి ఈ జనరేషన్లో కూడా ఉన్నాయండి. వైదీశ్వరన్ కోవెల్, చెన్నైలోని ఒక వైద్యనాథుని దేవాలయం ఇది. ఆ పక్కనే వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మీరు జ్యోతిష్యం ఇలా చెప్పించుకోవచ్చు. ఇది అన్ని జ్యోతిష్యాల్లాగా సామాన్యమైన విషయం కాదండి, చాలా నిగూఢంగా ఉంటాయి. అన్ని డీకోడ్ చేసి తెలుసుకోవాలి. ఇవి చూస్తేనే అసలు ఆశ్చర్యపోయాను నేను. అసలు ఒక్కటి కూడా మనకు అర్థమైనట్టుగా ఏవి ఉండవు. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు, వాళ్ళ వంశస్థులు మాత్రమే చేస్తారు. మొత్తం 12 మంది ఉన్నారండి. ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంతా ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్పి. మనకు అదృష్టం ఉంటేనే కానీ ఇలా మన జాతకం గ్రంథాలలో దొరకదని అంటున్నారు. జస్ట్ వేలిముద్ర ద్వారా చెప్తారండి. వెళ్ళవలసిన వాళ్ళు వెళ్తాము, వెచ్చించగలం అనుకున్న వాళ్ళు వెళ్ళండి వైదీశ్వరన్ కోవెల్ వరకు. లేదు అనుకున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకోసం, మీరు ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అలాగే వేలిముద్ర పంపించండి, మీ జాతకం ఎలా ఉందనేది తెలుసుకోండి. కొన్ని తెలియని సమస్యలు, కొన్ని సంవత్సరాలుగా మనం బాధపడుతున్న వంశం ప్రకారంగా మనం బాధపడుతున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఇందులో పరిష్కారం ఉంటుంది అని అంటున్నారు. మీకు అవసరం అనిపిస్తే ఖచ్చితంగా నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం.